యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అయితే ఇంకొక పాయింట్ అండి, చిరంజీవి గారు ఈ మధ్య రోజుల్లో చేసిన సినిమాలు చూస్తే ఆయన వేరియేషన్స్ మీద వెళ్తున్నారు. అన్నీ కూడా ఒక సైరా చేయడం కానీ, లేకపోతే ఒక లూసిఫర్ తెలుగులో చేయడం కానీ, ఒక డిఫరెంట్ ప్యాటర్న్లోకి తను వెళ్ళాలి, రెగ్యులర్ సినిమాలు చేయకూడదు అన్న ఒక ఇది కనిపిస్తోంది ఆయనలో, ఆ ప్రిపరేషన్. ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్గా ఫ్యాంటసీ. అవును. చిరంజీవి గారి తాలూకా అభిమానులు కానీ లేకపోతే ట్రేడ్ కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ సినిమా చిరంజీవి గారికి ఏ రకమైన ఇమేజ్ ఇస్తుందండి? ఇప్పుడు వాల్టర్ వేరే ఉంది, మాస్ హిట్, రికార్డ్ బ్రేక్స్ అయ్యాయి. ఇప్పుడు అవనగడ్డ రామకృష్ణ థియేటర్లో కూడా 365 రోజులు ఏకదాటిగా ఆడింది సినిమా. మళ్ళీ మాస్ చిరంజీవి గారు తిరిగిలేదు మాస్ హీరో అన్న ఇది రికార్డు క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది సార్ చిరంజీవి గారు? సార్ సారీ టు సే, మీరు అడిగిన క్వశ్చన్లో తప్పు ఉంది సార్. ఏంటది? ఆయనకి ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది అని చెప్పి. అవును, ఆల్రెడీ ఆయనదే పెద్ద ఇమేజ్ సార్. అది మెగాస్టార్ అనేది పెద్ద ఇమేజ్. అది 155 సినిమాలు చేశారు ఆయన. ఇది 156వ సినిమా. చాలా రకరకాల క్యారెక్టర్స్ చేశారు, రకరకాల ఇమేజ్లు, అంటే రకరకాల సెటప్లో రకరకాల జోనల్ సినిమాలు చేశారు. మీరు అన్నట్టు రీసెంట్గా వచ్చిన సైరా కానీ, లేకపోతే గాడ్ ఫాదర్ అంటారు, బట్ దానికి ముందు సినిమాలు రుద్రవేణి చేశారు ఆయన. తర్వాత అదేంటిది ఎముడికి మొగుడు చేశారు. అంటే ఆయన అప్పుడే స్టార్ట్ చేశారు. అవును, అవన్నీ పెద్ద హిట్లు, అవన్నీ మామూలు హిట్లు, అన్ని జోనర్లు చేశారు ఆయన. ఇప్పుడు ఆయన ఇమేజ్ ఎప్పుడు కూడా మెగాస్టార్ అనే ఇమేజ్ అంతే, దాన్ని మనం పెంచేది ఏం లేదు. ఎక్కడో అక్కడ ఉంది, ఇంకా దానిపైన ఏం లేదు. అదే అదే. సో మనం దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. ఓకే, అంటే మీ ఆన్సర్ చాలా బాగుంది. నా క్వశ్చన్ మాత్రం రాంగ్ కాదు, ఎందుకంటే నేను దాన్ని మళ్ళీ అనలైజ్ చేస్తాను. ఏంటంటే మీరు అడిగారు ఎలాంటి ఇమేజ్ ఇస్తే అడిగారు, ఇవ్వడానికి ఏం లేదు సార్ అక్కడ అంటాను నేను. అది ఒక రకంగా కరెక్ట్, అన్ని రకాలుగా అదే కరెక్ట్ సార్. కాదు, మెగాస్టార్ అనే ఇమేజ్ హై, అది అక్కడే ఉంది. ఆయన కొత్తగా ఇచ్చేది ఏం లేదు. నేను మెగాస్టార్ అనే ఇమేజ్ ఎక్కడో ఉంది, ఇంకా దాని మీద ఏం లేదన్న మాట కూడా కరెక్ట్. చాలా మంచి ఎనాలిసిస్ అది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు కొత్తగా చేశాడరా, కొత్తగా ఉన్నాడరా, అసలు లుక్ కానీ ఆ గెటప్ కానీ ఇవన్నీ కూడా, అది నేను అడిగింది. అది సినిమా కాదు కదా, గెటప్స్ ఏమైనా ఉన్నాయి సినిమాలో? అది ఇప్పుడు చెప్పలేదు కానీ సార్, గెటప్స్ ఉన్నాయా లేవనేది ఇప్పుడు టూ ఎర్లీ టు సే. బట్ ఈ సినిమాకి ఏం కావాలో అది ఉంటుంది సార్, అంతే. నా సినిమాకి ఏం కావాలో అది ఉంటుంది. ఓకే, అంటే ఇది కాస్ట్యూమ్ డ్రామా కాదు? కాస్ట్యూమ్ డ్రామా కాదు. ఓకే, నేను అదే నాట్ కాస్ట్యూమ్ డ్రామా. ఇప్పుడు బింబిసార్ లాగా కాస్ట్యూమ్స్ కాదు, కంప్లీట్గా ఆయన సోషల్ గెటప్లోనే జగదేకుడు. ఎక్కడ ఆయన స్టైల్ మిస్ అవ్వదు సార్, ఎక్కడ ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవిని మిస్ అవ్వరు ఎక్కడ. అంటే ఒక పాత్రలో చిరంజీవి గారిని నేను చూడనక్కర్లేదు, చిరంజీవి గారిలోనే పాత్రను చూడాలి. ఆ పాత్రలో చిరంజీవి గారిని చూసుకోవచ్చు, అది నేను అడుగుతున్నాను. అంటే ఈ పాత్రలో చిరంజీవి గారి క్యారెక్టర్, ఈ గెటప్. సార్ ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు వాల్తేరు వేరే అన్నప్పుడు అంతా చిరంజీవి వాల్తేరు వేరేనే ఫాలో అవుతాం. చిరంజీవి గారిని మాకు తెలుసు, జనాలు చిరంజీవి గారి సినిమానే అక్కడికి వెళ్తాం మనం. అవును, వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ ఫాలో వేరేనే ఫాలో అవుతాం మనం, వేరేనే ఫాలో అవుతాం. అవును, అలా సైరా నరసింహారెడ్డిని ఫాలో అవుతాం. మీరు ఇక్కడ దొరికారు నాకు. ఇప్పుడు వీరయ్యలో ఆయన వీరయ్య గెటప్లో ఉన్నారు, రైట్? సైరా నరసింహారెడ్డి గెటప్లో ఉన్నారు. అవును. సో మనం ఆ పాత్రలోనే చిరంజీవి గారిని చూస్తాం, చిరంజీవి గారినే చూస్తాం. అవును, బట్ ఆ పాత్రలో చూస్తాం. అవును. ఇప్పుడు అలాంటిది ఏమైనా ఉందా? లేదు మామూలుగా ప్యాంటు షర్టు? నేను దొరకలేదు సార్. నా సినిమా రిలీజ్ తర్వాత మీరు చూడొచ్చు, చెప్పొచ్చు. అది నేనే చెప్తా. అదే అప్పుడు ఎందులో అప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్పలేను నేను, అది చెప్పకూడదు కూడా. నేను దొరకలేదు. మీరు మొదటి నుంచి దొరకట్లేదు, నేను ఊరికే డెస్పరేట్గా ట్రై చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఆయన అభిమానులు ఇప్పుడు ఆ రోజుల్లో ఏ వాక్ ఆఫ్ లైఫ్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా, అది జర్నలిజం కావచ్చు, మ్యూజిక్ డైరెక్షన్ కావచ్చు, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఎంతో కొంత చిరంజీవి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళే అందరూ ఇండస్ట్రీలో 95%. అవును సార్, ఆయన ఇన్స్పిరేషన్. మన వెంకటేష్ గారు కూడా ఫంక్షన్లో చెప్పారు, నేను ఒక టైం తర్వాత అసలు మళ్ళీ చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్ కెరీర్ కంటిన్యూ అవ్వడానికని. సో ఇవన్నీ అడుగడుగున అణువణువున సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయండి, ప్రతి చోట. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే ఈ పాయింట్లు ఎంతో కొంత
అభిమానులకి మీ ఇంటర్వ్యూ ద్వారా ఉప్పు అందిద్దాం అన్నది నా ప్రయత్నం. మీరు ఆ ఉప్పు అందనివ్వకుండా అసలు మీరు చాలా టైట్గా కూర్చుంటున్నారు. టైట్గా ఏం కూర్చోలేదు సార్. కాదు, నేను ఇంకో మాట అడుగుతాను సార్, ఇంకో మాట. మీరు ఈ సినిమా గురించి యథేచ్ఛగా ఏ రకమైన నియంత్రణ లేకుండా చెప్పాలి అంటే ఏం చెప్తారండి? రిలీజ్ తర్వాత మాడుకుందాం అంటున్నా. అంతే అంతే మరి. ఆ సినిమా సినిమా గురించే సార్, సినిమా గురించే రిలీజ్ తర్వాత మాడుకోవాలి. అప్పుడు అంతేనా? ఇప్పుడు ఏం చెప్తాను నేను, డెఫినెట్గా సినిమా ఓకే. ఎంత వర్క్ జరిగింది సార్ ఇప్పటికీ ఒక 20% వరకు జరిగింది సార్. ఓకే, అంటే యాక్షన్ పార్ట్ ఏదో తీసినట్టు. యాక్షన్ సీక్వెన్స్, సీజీకి సంబంధించిన వర్క్స్ చేసాం. ఓకే, ఇంకా టైం కావాలి సీజీకి, సో అందుకే త్వరగా అవి షెడ్యూల్స్ పెట్టుకుని ఫినిష్ చేసి వాళ్ళకి ఇస్తాను అన్నమాట. ఓకే, మేజర్ సీక్వెన్స్లు కొన్ని ఉన్నాయి. ఓకే, మరి మన లాస్ట్ మినిట్లో మనం చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందుకని ముందే అవి ప్లాన్ చేసాం అన్నమాట. అదే ఇప్పుడు అంతా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ సో అవి చేసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి టైం ఉంటుంది, మనం అడిగిన టైం కూడా డెలివరీ చేయగలరు కాబట్టి ముందు ఆ పార్ట్ షూట్ చేసాం. గుడ్ గుడ్. అంటే ఇంకా ఈ సెట్ వర్క్లోకి వాటిలోకి మీ ఫ్యాంటసీ వరల్డ్లోకి ఇంకా వెళ్ళామండి. వెళ్ళారా? వెళ్ళాం. ఓకే, విలన్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసాం దాంట్లోనే. ఓకే. రొమాన్స్ హీరోయిన్స్ రొమాన్స్ హీరోయిన్స్ అంటే ఉంటుందండి డెఫినెట్గా సినిమాలో, కానీ అవేం స్టార్ట్ చేయలేదు ఇంకా. అంతేనా? అదే అడుగుతున్నాను నేను. ఇంకా అంతవరకు అంతవరకు వెళ్ళా. ఫైట్లోనే ఉన్నారు, పాటల వరకు వెళ్ళదు. ఆ పాటల వరకు ఇట్స్ టూ ఎర్లీ, అంటే ఇంకా మేజర్ వర్క్ జరుగుతుంది. ఓకే, షెడ్యూల్స్ బట్టి. ఎప్పుడండి రిలీజా మీరు ఎప్పుడు అనుకుంటున్నారు? ఏమో దీనికి ప్రాజెక్ట్కి 1 year అయినా పడుతుందేమో అనిపిస్తుంది నాకు టోటల్గా. ఎందుకంటే మీ ఫ్యాంటసీలు, సెట్లు, సీజీలు. డెఫినెట్గా నెక్స్ట్ సంక్రాంతికి దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 1 year పడుతుందని అనుకున్నాను నేను. మీరు మా చెర్లిగానే స్టార్ట్ చేశారు, ఎందుకంటే యూఆర్ గివింగ్ టైమ్ టు. ఈ సంక్రాంతికి నేను టైటిల్ రివీల్ చేస్తున్నాను, వచ్చే సంక్రాంతి సినిమా రిలీజ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడి నుంచి నెక్స్ట్ సంక్రాంతి వరకు మీరు టైటిల్ కూడా చెప్పని ఈ సినిమా మెగా 156. మెగా 156 ప్రస్తుతానికి అదే టైటిల్. అవును, మెగా 156 సంక్రాంతి నాడు రివీల్ చేస్తారు మెగా 156. సో అక్కడి నుంచి నెక్స్ట్ సంక్రాంతి వరకు అభిమానులు కానీ సినిమా ప్రపంచం మొత్తం, కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రపంచం, గ్లోబ్ అంతా దాని గురించినే వెయిట్ చేయాలి. సో ఆ వెయిటింగ్కి తగినంత రిజల్ట్ మీ దగ్గర నుంచి రావాలని చిరంజీవి గారు మిమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు మీ కృషి కూడా ఫలించాలి. మీరు ఇందాక అన్నట్టుగా టాప్ 10లో ఫస్ట్ 3లో మీ సినిమా ఉండేటట్టుగా అది రావాలని మా ఐ డ్రీమ్ తరఫున, మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. అవును, సో గ్లాడ్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. చిరంజీవి గారు లాంటి ఒక బిగ్గెస్ట్ హీరోతో సినిమా చేస్తున్న యంగెస్ట్ డైరెక్టర్గా మీ తాలూకా అనుభవాలు మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అభిమానులు మరి ఇంకా బాగా థ్రిల్ అవుతారు ఇంటర్వ్యూ చూసి. తిట్టుకున్న వాళ్ళు తిట్టుకుంటారు, ఏమీ చెప్పలేదు ఇంటర్వ్యూలోని, కూర్చున్నాడు కానీ